శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ప్రేమించే వాళ్ళు ఎంత మొండివారైనా సరే, మీ భార్య భర్తలు ఎంత గొడవపడి దూరం అయిపోయినా, విడాకులు తీసుకుందామని అనుకున్నా, అలాంటి వాళ్ళు కూడా మనసు అనేది మారి మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవడానికి, గతంలాగా సంతోషంగా ఉండడానికి, అలాగే వన్ సైడ్ లవ్ చేసే అమ్మాయిలు అవ్వచ్చు, ఏమైనా సరే అసలు పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్న అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం అవ్వచ్చు, లేకపోతే ఇదివరకే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళు కొన్నాళ్ళుగా క్లోజ్గా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండి ఎంతో ప్రేమగా పలకరించుకునే వాళ్ళు సడన్గా ఇప్పుడు ఫోన్ బ్లాక్లో పెట్టేయడం, మెసేజెస్ చూడకపోవడం, వాట్సాప్లోకి రాకపోవడం, స్టేటస్లు చూడకపోవడం, కనీసం హలో అని పెట్టినా సరే రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా ఉండడం, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మానసికంగా ఇబ్బంది పడతారు. వాళ్ళకన్నీ తెలిసినా కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాలని కావచ్చు, లేకపోతే వాళ్ళ మనసు మార్చాలని కాకపోవచ్చు, లేకపోతే ఏదైనా థర్డ్ పర్సన్ వాళ్ళు అవ్వచ్చు, ఇలా కారణాలు ఏదైనా సరే కానివ్వండి, వాళ్ళ మధ్య దూరం పెట్టేస్తారనమాట. అలాంటి వారిని దారిలోకి తీసుకురావడం కోసం సింపుల్గా ఎప్పుడైనా సరే చెప్పుకునేటటువంటి ఒక మంత్రం. దీనికి ఎటువంటి నియమాలు లేవు. ఇది మనసులో 21 సార్లు సాయంత్రం సమయంలో చెప్పుకుంటే చాలు. ఖచ్చితంగా ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు. మరి తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు దూరం అవుతారు. ఇట్లా ఏ రిలేషన్కైనా సరే దేనికోసమైనా సరే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ శాతం లవర్స్ దూరం అవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి ఈ పరిహారం, ఇంకా ఈ మాట అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే డబ్బుతో కొనేవి చాలా ఉన్నాయి. మన చుట్టూ మన అనుకున్న మనుషులు ఎంతమంది ఉన్నా సరే, మనం ప్రేమించే మనసు మన లైఫ్లో లేనప్పుడు ఆ వెళితే ఎవ్వరు కూడా పోల్చలేరు. కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పుడు ప్రేమ అవసరం అనమాట. అలాగే వయసు వచ్చినప్పుడు కూడా మనం కావాలనుకున్న మనుషులు మన లైఫ్లో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి నచ్చిన మనిషిని మన దారిలోకి తీసుకురావడం కోసం ఈ మాట అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఏది కోరుకుంటే మనకేంటంటే కొన్ని సమయంలో మనకి తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. మన మనసులో చెడు కోరుకున్నప్పుడు ఏంటంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అలాగే జరిగి తీరుతుంది. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన మనసులో ఎప్పుడు కూడా చెడు అనుకోకూడదు. అంటే వాళ్ళు మన దగ్గరికి రారు, వాళ్ళు మాకు ఫోన్ చేయరు, ఇకపైన మాకు వాళ్ళకి జన్మ తెగిపోయింది, ఇక మేము ఇంతే, మా లైఫ్ ఇంతే అని చెప్పి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించుకుంటే పైన తదాస్తు దేవతలు తిరుగుతున్నప్పుడు తదాస్తు అంటే అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాగా నెగిటివ్గా అనుకోకూడదు, మంచిగా అనుకోవాలి. వాళ్ళు ఫోన్ చేస్తారు, మేము కలుస్తాం, మేము సంతోషంగా ఉంటామని అనుకోవాలన్నమాట. ఇలా అనుకుంటే అప్పుడు తదాస్తు దేవతలు ఆ సమయంలో తిరుగుతున్నప్పుడు తదాస్తు అని అనుకున్నా వాళ్ళు అనుకున్నది చేస్తారు. కాబట్టి అంత బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ మాట వచ్చేటప్పటికి, అంటే ఈ మంత్రం వచ్చేటప్పటికి తదాస్తు దేవతలకి సంబంధించిన మంత్రం. ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, మన జీవితంలో ఏది జరగాలన్నా తదాస్తు దేవతలు చాలా ప్రాముఖ్యత ఉంది. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం కదా, చెడు అనద్దు, చెడు పలకద్దు అని అంటూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా చెడు అనేది అనకూడదనమాట. మంచి అనుకున్నప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పుకుంటే మంచిదనమాట. ఈ సమయంలో తదాస్తు దేవతలు తిరిగే సమయం, అందుకని ఆ సమయంలో చెప్పుకోండి. అప్పుడు చెప్పుకుంటే కనుక అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం అనమాట. ఆ సమయంలో చెప్పుకుంటే ఖచ్చితంగా తదాస్తు దేవతలు తదాస్తు అంటారన్నమాట. అయితే ఇది ఎలా చెప్పుకోవాలనుకుంటే, మీకు ఇష్టమైన వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని, వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటాం, మేము గతంలో కన్నా ప్రేమగా ఉంటామని మీరు మనసులో ఇలా అనుకొని వాళ్ళ ప్రేమను, అంటే వాళ్ళ యొక్క పేరుని మీరు మనసులో తలుచుకొని ఓం శ్రీం అశ్వినియే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం అశ్వినియే నమః. ఓం శ్రీం అశ్వినియే నమః. ఓం శ్రీం అశ్వినియే నమః. ఓం శ్రీం
అశ్వినీయై నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాలు 7 గంటల 30 నిమిషాలు ఈ టైంలో మీరు చెప్పుకోండి. ఎప్పుడైనా సరే దీనికి పూజలతోటి నియమాలతోటి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పట్టింపులు లేవు. మీరు ప్రశాంతంగా కూర్చొని ఇందాక నేను చెప్పినట్టుగా మంచిగా అనుకొని మేము కలుస్తామనుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే తదాస్తు దేవతలు తిరిగే సమయం అనమాట. సంధ్యా సమయంలో తదాస్తు దేవత తదాస్తు అంటే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మీరు కోరుకున్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారనమాట. ఎక్కడున్నా సరే మీ దగ్గరికి రావాల్సిందే, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే తదాస్తు దేవతలకి తిరుగనేదే ఉండదు. ఎక్కడ ఏమనుకుంటే వాళ్ళని అంటే మన మనసులో ఏమనుకుంటే ఆ సమయంలో ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 1000% జరుగుతుంది. కాబట్టి ఎంత కోరికైనా సరే ఇప్పుడు దీని గురించే కాదు, మీరు ముందు ఎలాంటి కోరికైనా సరే ఆ కోరిక చెప్పుకొని మంత్రాన్ని చెప్పుకోండి. 21 సార్లు ఆ కోరిక అనేది నెరవేరాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చాలా పవర్ఫుల్ అశ్విని దేవతలకు సంబంధించిన తదాస్తు మంత్రం కాబట్టి చక్కగా మంత్రాన్ని పఠించి మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే, ఇష్టమైన అబ్బాయిలు కానీ లేదంటే అమ్మాయిలు దారిలో తెచ్చుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య ఏదైనా దూరం ఉన్నా సరే అది 1000% అనేది రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.